ఏమీ లేనట్టు అన్ని పోయినట్టు ఎప్పుడు ఉండకు. ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్టు ఉండటం మొదలుపెట్టు. అప్పుడే అన్నీ రావడం మొదలవుతాయి. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉంటాడు. దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి ఎప్పటికీ సుత్తిలాగే ఉంటుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు మహనీయుడవుతాడు. కల్మషము తెలియని నీకు ఎన్నడూ హాని జరగదు. ఇప్పటి నీ పరిస్థితి బాధించవచ్చు, కానీ ఈరోజే నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురి చేస్తాయేమో. మార్పు అన్నది క్షణంలో జరుగుతుంది. అడ్డదారుల్లో ప్రయత్నించి ఏదో సాధించాను అనుకోవడం కంటే కష్టమైనా సరే సరైన దారిలో నిజాయితీగా నిప్పులా బ్రతకడం ఎంతో ఉత్తమం. మనకు చెయ్యి అందించిన మనిషిని, మనం చెయ్యి కడిగిన ఇంటిని మనం మన జీవితకాలం మర్చిపోకూడదు. మంచితనానికి లభించే మొదటి బహుమానాలు అవమానాలు, అపనిందలు. డబ్బే ముఖ్యమనుకునే వానికి మంచితనం తక్కువ, మంచితనమే ముఖ్యమనుకునే వానికి డబ్బు తక్కువ. అందిన విజయాలే కనిపిస్తాయి, కానీ నలిగిన హృదయాలు, కందిన పాదాలు ఎవరికి కనిపించవు. కోరుకున్న గమ్యం చేరాలంటే కోల్పోయిన గతాన్ని వదిలేయాలి. రోజుకి ఒక్కసారైనా అనిపిస్తుంది, ఏంట్రా ఈ జీవితమని. అనుకున్నంత మాత్రాన మారదని కూడా తెలుసు, కానీ అనుకోకపోతే లోపల ఏదో భారం. జీవితం విలువ తెలుసుకోవాలి అనుకుంటే పాడె మీద పీనుగుని మోసుకుని శ్మశానానికి వెళ్ళు. కన్నీళ్లతో తగవు బాధలు నీ అనుకున్న నలుగురితో పంచుకుంటే తప్ప. పరిస్థితులు నిన్ను క్రిందకు లాగాలని ప్రయత్నం చేసినప్పుడల్లా నీవు తారాజువ్వలా పైకి లేవాలి. మనుషులు నిన్ను వెనక్కి లాగే ప్రయత్నం చేసినప్పుడల్లా నీవు బుల్లెట్లా ముందుకు దూసుకెళ్ళాలి. నిజమైన త్యాగం మేకులు కొట్టించుకోవడం త్యాగమైతే తన శరీరాన్ని తానే ఖండించుకుని మరో ప్రాణాన్ని రక్షించిన శివచక్రవర్తి త్యాగానికి ఏమని పేరు పెట్టాలి? సనాతన ధర్మంలో ఇలాంటి మహనీయులు ఎందరో ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరు సమానమే. అమ్మ నిన్ను కడుపులో పెట్టుకుని మోస్తే నాన్న నిన్ను మనసులో పెట్టుకుని మోస్తాడు. నీ భవిష్యత్తు గురించి ఆర్థికపరమైన ప్రణాళికలతో. శరీరాన్ని గురించి మనమెంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. ఎందుకంటే మనలను కిందికి దిగలాగేది ఈ శరీరమే. సాంగత్యం, దేహభ్రాంతి ఇవే మన దుఃఖాలకు కారణం. కష్టం మనకు దుఃఖాన్ని కలిగించే గొప్ప అదృష్టం. దానివల్ల పనికిరాని అహంకారం పోయి వ్యక్తిత్వం ఆనందం రూపుదిద్దుకుంటుంది. చెప్పడానికి వినడానికి చేదుగా ఉన్న ఇదే నిజం. కష్టం కూడా ఒక అదృష్టం. మనలో ఉన్న శక్తిని సమస్య వచ్చిందని బాధపడుతూ ఉండటం కోసం కాదు ఉపయోగించవలసింది. ఆ సమస్యని ఎలాగైనా దాటగలం అని మనలో ఉన్న నమ్మకం పెంచుకోవడం కోసం శక్తిని వినియోగించాలి. సమయాన్ని, సమస్యని తెలుసుకుని సహాయం చేయండి. అది ఆపదలో మనల్ని కాపాడుతుంది. ఆకాశం ఎంత విశాలంగా ఉన్నా నక్షత్రాలకే విలువెక్కువ. అలాగే మనిషి ఎంతటి శ్రీమంతుడైన గుణానికి, వ్యక్తిత్వానికే విలువ ఎక్కువ. ఒక్క భగవంతుడు తప్ప నిన్ను రక్షించేవాడు ఎవడూ లేడు. అందరూ అవకాశవాదులే. ఓపికతో శరణు వేడు, చివరకు నిన్ను కాపాడేవాడు ఆ ఒక్కడే. ఎప్పటికైనా పరమశాంతి అక్కడే, ఆ దేవుని నీడలోనే. ఏది శాశ్వతం? నీ వెనుక ఉన్న డబ్బా? నీ మొహానికి ఉన్న అందమా? నీతో ఉన్న అధికారమా? అసలు నువ్వే ఈ భూమి మీద శాశ్వతము కాదు. ఇవన్నీ నీకలా శాశ్వతమవుతాయి. ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చావు, ఒంటరిగా భూగర్భంలోకి పోతావు. ఇదే శాశ్వతం. చచ్చిన చేప మాత్రమే నీటి ప్రవాహంలో వెళుతుంది. బ్రతుకున్న చేప నీటికి ఎదురెళ్తుంది. నీ దారేదో, నీ స్థితేమిటో తెలుసుకో. జాగ్రత్త మిత్రమా. చుట్టూ చేరి భజనలు చేసేవారు ఎప్పటికైనా ముంచేస్తారు. ఎన్నోసార్లు సాయం పొంది ముందుకు వెళ్ళటం కన్నా గాయంతో వెనుక పడిపోవటమే మంచిది. ఎందుకంటే సాయం సోమరిపోతుల్ని చేస్తుంది, గాయం బలవంతుల్ని చేస్తుంది. మనం పుడితే తల్లి సంతోషపడాలి, పెరిగితే తండ్రి ఆనందపడాలి, బతికితే సమాజం గర్వపడాలి, చస్తే శ్మశానం కూడా కన్నీరు పెట్టాలి. అదే జీవితం. ఆకాశం వంక చూస్తే జావిలి కదులుతూ కనిపిస్తుంది, కానీ నిజమేమిటంటే కదిలేవి మేఘాలు. అలాగే జీవితంలో
కొందరు మనతో మంచిగా ఉంటారు, కానీ నిజమేమిటంటే మన ముందు నటిస్తారు అంతే. బిచ్చగాడైనా బలిసినోడైనా పోరాడేది పైసల కోసమే. మరి తేడా ఎక్కడ వస్తుందంటే ఆ పైసలు ఒకరికి బతుకునిస్తే ఇంకొకరి బలుపునిస్తుంది. మాట జారితే క్షమించేయవచ్చు, డబ్బు పోతే కష్టపడి సంపాదించవచ్చు, కానీ బంధాలకు దూరమైతే తిరిగి దగ్గరవ్వడం చాలా కష్టం. డబ్బు కంటే బంధం చాలా విలువైనది. మన నోటిలోకి పోయే ఆహారం ఎంత రుచిగా ఉండాలో మన నోటి నుంచి వచ్చే మాటలు కూడా అంత రుచిగా ఉండాలి. అప్పుడే బంధాలు స్నేహాలు బలపడతాయి. ఎవడు ఎదుటివారి నాశనాన్ని కోరుకుంటాడో వాడికి కూడా అటువంటి నాశనమే జరుగుతుంది. అందుకే ఒకరి మంచి చేయాలన్న ఆలోచన ఉండాలి. చిన్న పని కదా అని ఆలస్యం చేయకండి. చిన్న విత్తనము నుండే మహావృక్షం ఉద్భవిస్తుందని మరవకండి. దానం చేస్తే దేవుడు సంతోషిస్తాడనే నమ్మకం దొంగతనం చేస్తున్నప్పుడు ఉండదు. ఊహ అనేది జ్ఞానము కంటే చాలా ముఖ్యమైనది. జ్ఞానానికి ఒక పరిధి ఉండాలి, కానీ ఊహకు మాత్రం అద్దు లేదు. బలమే జీవనం, బలహీనతే మరణం. నువ్వు నేను నేల ఆకాశం భౌతికంగా దూరంగా ఉన్నా మానసికంగా దగ్గరగా ఉన్నాం. సర్దుకుపోయే గుణం అనేది ఆ రోజుల్లో ఒక గొప్ప లక్షణం, కానీ ఈ రోజుల్లో అది ఒక చేతకాని తనం అయిపోయింది. నువ్వు నా కోసం ఒక్క అడుగు వెయ్యి, నేను నీ కోసం చితి వరకు వస్తా అని అంటాడు బోలా శంకరుడు. ఓం నమ శివాయ. మనిషికి కాలం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, స్వేచ్ఛ విలువ తెలుసు, బంధం విలువ తెలుసు, ప్రాణం విలువ తెలుసు. కానీ ఇన్ని తెలిసిన మనిషికి ఎందుకు సాటి మనిషి విలువ తెలియడం లేదు? సక్సెస్ స్టోరీలను చదవకండి, అందులో కేవలం మెసేజ్లు మాత్రమే ఉంటాయి. ఫెయిలర్స్ స్టోరీలను చదవండి, అందులో విజయానికి కావలసిన ఐడియాలు దొరుకుతాయి. స్వార్థం ఉండాలి, కానీ ఎదుటి వాళ్ళను నాశనం చేసేంత ఉండకూడదు. ఆడవాళ్ళు ఏడిస్తే నోటికి చెయ్యి అడ్డుకుంటారు, మగవాళ్ళు ఏడిస్తే కళ్ళకు చెయ్యి అడ్డు పెట్టుకుంటారు. ఎందుకో తెలుసా? ఆడవాళ్ళు మాటల ద్వారా, మగవాళ్ళు చూపుల ద్వారా ఎక్కువ తప్పులు చేస్తారు. తొడబుట్టిన వాడితో మనస్పర్ధలు వచ్చినా వాటిని వెంటనే సరిచేసుకుని హాయిగా ఉండాలి. ప్రపంచంలో మనకు ఎక్కడ దొరకని వారు తోడబుట్టిన వారే. భార్యలు దొరుకుతారు, బంధువులు దొరుకుతారు, బిడ్డల్ని కనవచ్చు, కానీ దొరకని అమూల్యమైన వారు తోడబుట్టిన వారు. ఇది సత్యం. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసేవారు ఎవరో ఒకరిని తప్పక కలుస్తావు. సృష్టిలో అత్యంత సమయపాలన కలది ఒక్క మృత్యువు మాత్రమే. ఎవరేలా ఉన్నా ఏమైపోయినా తాను సమయానికి వచ్చి తనకు కావలసిన దాన్ని తీసుకుపోతుంది. మనుషులు మారిపోతారు అంటే ఏదో అనుకున్నా అది నిజమే అని ఈ మధ్య అర్థమైంది. పండు తింటే అరిగిపోతుంది, తినకపోతే ఎండిపోతుంది. జీవితం కూడా సంతోషంగా ఉన్నా భయపడుతూ ఉన్నా కరిగిపోతుంది. మూర్ఖులతో ఎప్పుడు వాదన పెట్టుకోవద్దు, ఎందుకంటే వారు ముందు మిమ్మల్ని వారి స్థాయికి దిగజార్చుతారు. ఆ తర్వాత వారికున్న అనుభవంతో మిమ్మల్ని ఓడిస్తారు. నీళ్ళ కోసం చెరువు దగ్గరకు, పాల కోసం ఆవు దగ్గరకు వెళ్ళాలి. పాల కోసం చెరువు దగ్గరికి వెళ్తే ప్రయోజనం ఉండదు, నీళ్ళ కోసం ఆవు దగ్గరికి వెళ్తే ప్రయోజనం ఉండదు. అలాగే విలువ తెలియని మనుషుల దగ్గరకు విలువను ఆశించి వెళ్ళకూడదు. ఆ విలువలు దక్కకపోగా నిరాశ మిగులుతుంది. నీకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా నీ తల్లిదండ్రులు నీ కోసం ఎంత కష్టపడ్డారో తెలుసుకోలేకపోతే నీ జన్మ వృధా. కన్నీటికి తొందర ఎక్కువ, కొంచెం బాధను కూడా తట్టుకోలేదు. అందరికంటే ముందు నేను ఉన్నాను అని పరిగెత్తుకొస్తుంది. చెప్పులు వేసుకుని గుడిలోకి వెళ్ళడం, చెప్పుడు మాటలు విని గొడవలకు వెళ్ళడం ఒక్కటే. మనిషి తను నమ్మింది, తనకు నచ్చింది, తనకు తెలిసింది మాత్రమే వినాలి అనుకుంటాడు. అందుకే అబద్ధానికి ఆదరణ ఎక్కువ, నిజానికి నిందలెక్కువ. పిల్లవాడికి అన్నం ఎప్పుడు పెట్టాలో తల్లికి తెలుసు. ఆలస్యంగా పెట్టడానికి కారణం కూడా అమ్మకే తెలుస్తుంది. భగవంతుని అనుగ్రహం కూడా అంతే. ఏది ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ప్రసాదిస్తాడు. నాన్న మాటల్లో గొప్పతనం మనకు అర్థమయ్యే నాటికి మన మాటల్ని తప్పు పట్టే కొడుకులు సిద్ధంగా ఉంటారు. ఓ మంచి ఆలోచన, అనాథ ఆశ్రమాలను, వృద్ధాశ్రమాలను ఒకే చోట నిర్వహించండి.
అప్పుడు చిన్నారులకు కొత్తగా అమ్మా నాన్న దొరుకుతారు. ఆ తల్లిదండ్రులకు అందమైన చిన్నారులు దొరుకుతారు. ఎన్ని యుగాలు మారినా, ఎన్ని తరాలు దాటినా మారని మాధుర్యం అమ్మ ప్రేమ. ఏ దేశమెరిగినా, ఏ తీరం దాటినా మరవని మమకారం అమ్మ ప్రేమ. సృష్టిలో అందమైన పువ్వు నా దృష్టిలో అందమైనది మా అమ్మ నవ్వు. అమ్మ అందమైన అనుబంధం, అంతులేని అనురాగం, మరుపురాని మధుర జ్ఞాపకం. ఈ సృష్టిలో అందమైన పదం అమ్మ, కానీ చెప్పాలన్న ఆశ ఆగడం లేదు. నాకు మరో జన్మ అంటూ ఉంటే నీకు అమ్మగా పుట్టాలని ఉంది. సంతోషం అనేది డబ్బులోనే దొరికితే కేవలం ధనవంతులే నవ్వాలే ఈ లోకంలో. మనిషికి చెడు గురించి మాట్లాడడానికి టైం ఉంటుంది, మంచిని పట్టించుకోవడానికి, చర్చించుకోవడానికి అసలు టైం ఉండదు. అబ్బో, మనకు చాలా పనులు ఉంటాయి. అదే చెడుని పట్టించుకోవడానికి, చెడు గురించి చర్చించుకోవడానికి కావలసినంత టైం ఉంటుంది. అవసరమైతే మన పనులు కూడా పక్కన పెడతాం, మన విలువైన సమయాన్ని త్యాగం చేస్తాం. ఎందుకంటే మంచిగా చర్చించి సొసైటీ మొత్తం స్ప్రెడ్ చెయ్యాలి కదా. సమస్యలు లేకుండా విజయం సాధిస్తే అది విక్టరీ, కష్టాలు ఎదుర్కొని విజయం సాధిస్తే అది హిస్టరీ. మనసెప్పుడు పాలలా ఉండాలి, నీళ్ళలా కాదు. పాలల్లో ఎన్ని నీళ్లు పోసినా తన రంగుని కోల్పోదు, కానీ నీళ్ళలో కొన్ని పాలు పోసినా తన రంగును కోల్పోతుంది. ఏది మారినా మనం మారకూడదు, మన మనసు మారకూడదు.